సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే గనక లేకపోతే ఈరోజు తెలంగాణ లేదు అన్నమాట రాజ్యసభలో లక్ష్మణ్ అన్నారు. బీజేపీ ఎంపీ తెలంగాణ వాసి లక్ష్మణ్ గారు అయితే అనడం జరిగింది. ఎందుకంటే వందే మాతరం గీతం వచ్చి 150 సంవత్సరాలు అయినటువంటి సందర్భంగా జరుగుతున్నటువంటి చర్చల్లో ఈ యొక్క విషయాలు అయితే బయటపడ్డాయి. కానీ ఆయన అన్నది 100% నిజం. ఆ రోజు గనక స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ రాష్ట్రాన్ని విలీనం చేయకపోతే భారతదేశంలో ఈ రోజు అది పాకిస్తాన్లోనూ లేకపోతే ఇంకే దేశంలోనూ కలిసిపోయేది. లేదు అనుకుంటే ఒక ఇస్లాం స్టేట్గా అవతరించేది భారతదేశం నడిబొడ్డున. ఈరోజు బంగ్లాదేశ్ని మనం చూడడం లేదా? భారతదేశం నడిబొడ్డున దాన్ని ముక్కలు చేసి ఆ రోజు ఇవ్వడం వల్ల ఈరోజు మనం ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనం చూస్తున్నాం. ఆ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారే గనక ఆ రోజు ఒక ధైర్యవంతమైనటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఈ రోజు మనం ఎందులో కలిసిపోతాం పక్కన పెడితే, ఎందులో కలవడం కంటే కూడా భూభాగం అటు ఇటు వెళ్ళదు కదా. కాబట్టి ఆ భూభాగానికి సపరేట్గా ఒక దేశం అని పేరు పెట్టి ఇస్లాం మొత్తం చేసేస్తారు. దానివల్ల ఇంకా తొందరగా భారతదేశం మీద దాడి చేయడానికి వీలు కలుగుతుంది. ఎందుకంటే నడిబొడ్డున ఉంది కాబట్టి. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఆ రోజు నెహ్రూని ఎదిరించి మరీ పోలీస్ చర్య చేసి పటేల్ గారు ఆ పుణ్యం కట్టుకున్నారు. అదే లక్ష్మణ్ గారు చెప్తున్నటువంటి మాట. దానికి టీఆర్ఎస్ నేతలు కూడా కొంతమంది ఒత్తాసు పలికారు, అది నిజమే అని. నవాబు కాలంలో దారుణాలు విపరీతంగా జరిగేవి. అలాంటిది ఆ ముక్క దేశంలో కలవకపోతే ఎంత ప్రమాదకరంగా ఉండేదో ఊహించుకుంటేనే భయంగా ఉంది.